వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షిప్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే టెంపుల్ స్టైల్ పులిహోర అండి. ఎప్పుడు మన ఇంట్లో వేసుకున్నా కూడా పులిహోర ఏదో తగ్గినట్టుగా ఉంటుంది కదా, అదే టెంపుల్కి వెళ్తే ఆ పులిహోర మాత్రం ఆహా ఎక్కలేని టేస్ట్ వస్తుంది. ఇంకా మనకు కూడా అలాంటి టేస్ట్ కావాలంటే మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్త చూసే వాళ్ళు అయితే ఇంకా రెసిపీస్ వీడియోస్ కోసమైనా కూడా, లేడీస్ వర్క్ అట్లాంటి దేనికోసమైనా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మరి అసలు ఇదైతే చూస్తున్నారు కదా, నా కిచెన్లో ఎక్కువ అంటే ఎక్కువ చింతపండు పులిహోర వస్తుంది. ఛానల్ డైలీ వాచ్ చేసే వాళ్ళకైతే తెలిసిపోద్ది అనమాట. ఎక్కువ శాతం నాకు చింతపండు పులిహోర ఈ 4 years నుండి అసలు ఆ చింతపండు పులిహోర చేసిన ఆర్డర్స్ నేను ఏమీ చేయలేదనమాట. చింతపండు పులిహోర ఒక బాక్స్ తెప్పించుకొని 20 kgs పండుగలకి ఇట్లా బల్క్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. ముందైతే ఇక ప్రాసెస్ చూసిద్దాం. 1 kg రైస్, దానికి కావాల్సిన పక్క కొలతలతో చెప్తున్నా. కేజీ రైస్కి అయితే ఇప్పుడు నేను చెప్తున్న కొలతలు పక్క కరెక్ట్గా సరిపోతాయండి. ముందుగా అయితే కేజీ రైస్కు ఒక గట్టిగా పిరికడు చింతపండు తీసుకొని, పెద్దగా పిరికడు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇట్లా మిక్సీలో వేసి మిక్సీ వేసేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఇట్లా ఫిల్టర్ చేసుకోకపోతే ఏమైతే అంటే తుక్కులు వస్తే సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయండి. చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకోండి. ఇంకా చింతపండు గుజ్జులో ఏమేసేసి మరగబెట్టాలంటే కరివేపాకు, ఈ పులుపును దాన్ని సమాధానం రావడానికి ఒక చిన్న బెల్లపు ముక్క, ఉప్పు, నూనె, పసుపు, కరివేపాకు కాడలతో సహా వేసి మంచిగా మరగబెట్టుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు చింతపండు గుజ్జుని మరగబెడుతూ ఉండాలి. అప్పుడే చింతపండు గుడ్డు టేస్టీగా స్మెల్ తోటి మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దానికి కావాల్సిన పొడికి అయితే ఇది కేజీకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలాగంటే లో ఫ్లేమ్ టు సిమ్లో పెట్టి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ఇదే అస్సలు చింతపండు పులిహోరకు మెయిన్ పాత్ర అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఈ పొడి వేసి ట్రై చేయండి. అంతకుముందు చేసిన పులిహోరకు ఇది వేసి చేసిన పులిహోరకు 100% మీకు తేడా తెలుస్తుంది. పొడి అయితే ఇలా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. బరక అయితే ఏమవుతుందంటే మెంతులుండి దవడ కింద పడితే ఇట్లా పంటి కింద పడితే చేదు వస్తుంది. మెత్తగా చేసుకోవాలి. ఇంకా పొడి చింతపండు గుజ్జు ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఇంకా రైస్ వండేసుకుందాము. ఇదైతే ఊరు బియ్యం అంటారు కదా, అవే మామూలుగా హెచ్ఎంటీ రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే నేను నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట. ఆ రైస్ మినిమం ఒక 1/2 hour ముందన నానబెట్టుకోండి. బియ్యం నానబెట్టుకున్నాక 1/2 hourకి బియ్యము కొంత అయితే ఒక 4 వంతుల నీళ్లు ఎసరు పెట్టాలి. ఎసరు మనం పెట్టుకునే ఎసరులో సాల్ట్, నెక్స్ట్ పసుపు వేసి పెట్టేసుకోవాలి పొయ్యి మీద. ఇది మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసేయాలి. ఎసర్లో సాల్ట్ వేయడం వల్ల రైస్కు మంచిగా ఉప్పు పడుతుంది. తర్వాత మనం కలిపేటప్పుడు ఉప్పు అటు ఇటు కాకుండా ఉంటుంది అన్నమాట. ఏమన్నా కొంచెం తగులుతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి ఒక్కసారి కలిపి ఇంకా వదిలేసేయండి. అదే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఎప్పటికప్పుడు కలబెడుతూ ఉంటే గంజి పడుతుంది. బియ్యం గంజి పట్టిందంటే అన్నం మెత్తగా అయిపోతుంది అనమాట. ఒక్కసారి చూసుకున్నట్టయితే మీరు చూడండి, అన్నం ఇట్లా మనకు తెలిసిపోద్ది అనమాట. పొడిలాడుతూ ఉండే అన్నము ఇట్లా పట్టుకొని చూస్తే ఓన్లీ పలుకు లేకుంటుంటే చాలు. అప్పుడు గంజి అంతా వంపేసుకోండి. వంపేసుకున్న తర్వాత రైస్ని ఒక్కసారి కిందికి మీదికి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేసేయండి. అలాగా ఒక 5 minutes వదిలేస్తే ఇంకా పొయ్యి కింద మంట పెట్టొద్దు. ఎందుకంటే ఇంకా అసలు పొయ్యి మీదనే పెట్టద్దు. గిన్నె వంపిన తర్వాత అన్నం మొత్తం కలిపి మూత పెట్టేసి ఒక 5 minutes పక్కకు పెట్టామంటే మంచిగా ఉమ్మగిలుతుంది రైస్. అప్పుడు మనం ఒక 5 minutes తర్వాత రైస్ని మంచిగా కొంచెం వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని అందులో ఏమన్నా కొంచెం సాల్ట్ తగ్గితే సాల్ట్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి కూడా వేసుకోవాలి. పొడి ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం ఏమైనా సాల్ట్ తగ్గితే ఇప్పుడే మనము సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గుజ్జు ఉంది కదా, చింతపండు గుజ్జు, చూడండి దీనికి తీసిన గుజ్జు ఎంత పడుతుంది అంటే కరెక్ట్గా మన అరిచేయిని ఇట్లా ఏమంటే పిరికిడి పడితే ఎట్లా ఉంటుంది గుంట గరిట, ఆ గుంట గరిటతోటి కరెక్ట్గా కేజీకి 3 గుంట గరిటెల గుజ్జు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత పోపు. అసలు పులిహోరలో మెయిన్ పాత్ర అంటే పోపే కదా. ఇక పోపు కావాల్సినవి అయితే చూసుకోండి. ఆయిల్, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోండి.
ఇంకేముంది, పోపులన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ముగ్గుడు పెట్టేసుకొని ఆయిల్, ఇంకా కొంచెము పులిహోరలో ఆయిల్ ఎక్కువనే పడుతుంది చూసుకోండి. ఇంకా అసలు తప్పదు, తక్కువ తినాలనుకునే వాళ్ళు మాత్రమే స్కిప్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసి. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, పల్లీలు ఎప్పుడైనా చూసుకోండి, పల్లీలు కొంచెం లేట్గా ఎగుతాయి, శనగపప్పు లేట్గా ఎగుతాయి కాబట్టి లేట్గా ఎగిటివన్నీ వేసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము. అన్నీ ఒకసారి వేయడం కాదు, ఒకటి వేసిన తర్వాత చాలాసేపటికి అట్లా కాదు, అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. పోపు మంచి స్మెల్ వచ్చి మంచిగా అన్ని పనులు వేగిన తర్వాత పోపు దించి పక్కకు పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లో పోపును కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి బోర్లు ఇస్తే ఏమవుతుందంటే మొత్తం అటు ఇటు సరిగా కలవదు అనమాట. మొత్తం అన్నం మీద ఇట్లా గరిటెతోటి వేసుకుంటూ ఒక్కొక్క సైడ్ కలుపుకుంటా ఉంటే, ఇంకా పులిహోర తెలుసు కదా మీకు, ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా మీరు ఒక్కసారి వచ్చేది పండగలు కదా, శ్రావణ మాసం, అమ్మవార్లకు పులిహోరలు, వినాయక చవితికి పులిహోరలు అలా చేస్తాం కదా, ఇంకా మీద కూర్చున్న వాళ్ళకి ఇట్లాంటి పులిహోర అయితే చాలా బాగుంటుంది.